రిషికొండ మీద మీ అభిప్రాయం అన్న టీడీపీ వాళ్ళు ఏమో అది జగన్ కోసం ఎలా సొంతం కోసం కట్టుకున్నారు. జగన్ కోసం కడితే అంత ఆయనకి ఇల్లు లేదా, జగన్ గారికి ఇల్లు లేదా, ఇల్లు లేదా, అక్కడే కొట్టుకున్నాడా. 7 బ్లాక్లు ఏమో కట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు కట్టిండు? ఈసారి పరిపాలన నేను వైజాగ్ నుంచి చేస్తానని చెప్పారు జగన్ గారు, అక్కడ నుంచి చేస్తానని చెప్పారు కాబట్టి ఇంకా 100% నేను గెలుస్తాను నమ్మకంతో ఇంకా అక్కడ ప్రభుత్వ పరిపాలన అక్కడ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి అంతా సిద్ధం చేసుకున్నారు. సరే అతను గెలవలేదు, చంద్రబాబు నాయుడు గెలిచారు, అతను పరిపాలన అక్కడ నుంచి చేసుకోమను, లేకపోతే ప్రభుత్వానికి వాడుకోమను. అది తీసుకెళ్ళేది కాదు కదా, లెక్కలు కట్టుకుని చూసుకోమను. ఏ బ్లాక్ ఎంత కట్టారు, దేనికి ఎంత కట్టారు, ఆ లెక్కలు ఎంత ఉన్నాయి చూసుకోమని చెప్పు. దానికి తప్పేముంది? ఇంకా ఆ లెక్కలు మొత్తం చూసుకొని కట్టుకున్నా లేవో చూసుకోమను. 500 కోట్లు ఎంత చెబుతున్నారు కదా, 500 కోట్లు తగ్గట్టు ఆ ఫర్నిచర్ కానీ, ఆ మార్బుల్స్ కానీ, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే విధానం కానీ దాన్ని మొత్తం ఖర్చు చూసుకోమను. దాని తప్పేముంది? తేడా వచ్చినప్పుడు దాన్ని అడగమను. అసెంబ్లీలో మొత్తం వాళ్ళే ఉన్నారు, కోర్టు ఉంది, ఇట్లా అవినీతి జరిగిందని చెప్పి కోర్టులు వేసుకోమను. అంతేకాదు జగన్ కోసం ఒక్కడి కోసం కట్టింది కాదు కదా. అదే పోలవరం ఆలస్యత కారణం చంద్రబాబు నాయుడు కాదు టీడీపీ అని కొంతమంది. అలాగే పోలవరంలో చంద్రబాబు చేసేవారు కొంత చేశారు, జగన్ వచ్చిన తర్వాత బాగా స్పీడ్ చేశారు, చాలా వరకు అయిపోయింది కదా. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన దాని మీద చంద్రబాబు నాయుడు గారు బస్సు అని క్యాన్వై మొత్తం పోయింది, దాని మీద కదా పోయింది, అక్కడి నుంచి కదా మాట్లాడింది. చేశారు, ఉన్నదో కంప్లీట్ చేయమని ఇప్పుడు సరిపోదు కదా. ఇప్పుడు కంప్లీట్ చేసేసి మంచిగా ప్రపంచం చేస్తే అందరూ కోరుకుంటున్నారు. రిషికొండ మీద మీ అభిప్రాయం సార్? కొంతమంది ప్రభుత్వ భవనం, ప్రభుత్వ స్థలం అన్నారు, కాదు జగన్మోహన్ రెడ్డి విలాసం కట్టుకున్నారని చెప్పి కొంతమంది అన్నారు. కొండ అనేది ఏదైనా గవర్నమెంట్ ఆస్తే కదా, కొండ ఇదైనా కూడా, అది రుషికొండ కాదు, ఈ కొండ అయినా కూడా గవర్నమెంట్ ఆస్తే కదా. అది వాళ్ళు రుషికొండ మీద కట్టిన బిల్డింగ్కి రోజుకో సమాధానం చెప్పారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా. ప్రభుత్వం కోసం ఉపయోగించేది అయితే ఇన్ని రోజులు దానిలో జనాలను ఎందుకు వెళ్ళనివ్వలేదు? ఎవరిని వెళ్ళనివ్వలేదు కదా లోపలికి. పనిచేసేవాళ్ళు తప్పితే బయట వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళనివ్వలేదు ఇంతకాలం? అది అచ్చంగా ప్రభుత్వ పరంగా ఉపయోగించేది అన్నప్పుడు దానికి భయపడాల్సిన పని లేదు కదా. లోపలికి వెళ్ళి దొంగతనంగా తెచ్చుకునేది ఏం కాదు కదా. చూడడానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదు ఎవరికైనా కూడా ఇన్నాళ్ళు? ఇప్పుడు కట్టాలంటే ఆ రుషికొండ మీదే కట్టాలి, ఎక్కడైనా కట్టకూడదా? ఖాళీ స్థలాలు బోల్డ్ ఉన్నాయి కదా. ఒకరోజేమో మొన్న రీసెంట్గా ప్రధానమంత్రి గారి కన్నా రాష్ట్రపతి గారికి విడిది నివాసం అని చెప్పి అన్నారు. వాళ్ళకి విడిది నివాసానికి 7 బిల్డింగులు కావాలా రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి? అవసరం లేదు కదా. 450 కోట్లు ఖర్చు పెట్టేసి ఆ బిల్డింగ్ కట్టాల్సిన అవసరం లేదు కదా. లేకపోయినా కానీ రాష్ట్రపతి వస్తాడు, గవర్నర్ వస్తారు, ఇది ప్రధానమంత్రి వస్తాడు, ఏదో ఒక హోటల్లోనో గెస్ట్ హౌస్లోనూ ఉంటారు కదా. 1500 కోట్లు తాత్కాలిక భవనం కట్టారు, శాశ్వత భవనం 400 కోట్లతో కట్టి తప్పేమన్నా? ఈ శాశ్వత భవనం 450 కోట్లు దేనికి ఉపయోగిస్తారు అది చెప్పండి. పోనీ 3 రాజధానుల్లో భాగంగా అక్కడ ఉండి పరిపాలన కొనసాగించే విధంగా కరెక్టే. 450 కోట్లు పెట్టి కట్టిన పక్కా భవనం దేనికోసం ఉపయోగిస్తారు? దేనికోసం ఉపయోగిస్తాం అనేది 3-4 రకాల సమాధానాలు చెప్పారు వాళ్ళు. ఏది కరెక్ట్ మీరు చెప్పండి. వెరీ రీసెంట్గా గవర్నమెంట్ మారిన తర్వాత ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి విడిది కేంద్రం కింద అని చెప్పారు. అంతకుముందు ఏం చెప్పారో మీకు తెలుసు. టూరిజం ప్లేస్ అన్నారు. టూరిజం ఎవరికి? 12 బెడ్రూమ్లు ఉన్న దాన్ని దేనికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? 7 బిల్డింగుల్లో 12 బెడ్రూమ్లు ఉన్న బిల్డింగు ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు విడిది కోసమా? రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి విడిది కోసమా? జగన్మోహన్ రెడ్డి ఉండటానికే? ఇన్ని వాళ్ళు చెప్పిన కారణాలే. ఏది నిజం దానిలో? కొత్త ప్రభుత్వాన్ని చేయకూడదు, అభివృద్ధి కోరుకుంటున్నాం. కొత్త ప్రభుత్వం కాదు, ఇంతకుముందైనా కూడా అభివృద్ధి కోరుకున్నాం. సంక్షేమ పథకాలు 100% తీసేయమని ఎవరు అనరు. సంక్షేమ పథకాలు ఎట్లా చేయాలంటే మనం 100 రూపాయలు సంపాదించుకొని మన పిల్లోడికి ఖర్చులకి 10 రూపాయలు ఇవ్వాలి. వాడు 10 రూపాయలు 50 రూపాయలు అడిగాడని చెప్పి 50 రూపాయలు ఇంకోటి ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చి వాడికి 50 రూపాయలు ఇస్తా, నేను చచ్చిపోతా. ఆ 50 రూపాయలు అప్పు ఇచ్చినాడు ఊరుకుంటాడా? అప్పు ఇచ్చినాడు ఊరుకోడు కదా. 50 రూపాయలు అప్పు ఇచ్చినాడు చచ్చినట్టు దాన్ని కట్టాల్సిందే కదా. నా కొడుకైనా కట్టాల్సిందే కదా రేపొద్దున. అది అంటున్నాడు డెవలప్మెంట్. మనం 1000 రూపాయలు సంపాదించి 100 రూపాయలు అడిగి పంచి పెడితే ఆనందం అది. రిషికొండ మీద రిషికొండ మీద అంత ప్యాలెస్ ఎందుకు కట్టారో ముందు గవర్నమెంట్, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ సమాధానం చెప్పాలి. అదైతే కరెక్ట్. ఎందుకంటే అంతకుముందు ఉన్న గవర్నమెంట్ ఏం చెప్పింది, దాన్ని ప్రభుత్వ భవనాల కింద కడుతున్నాము, దానికి ఎలాగైనా వాడుకుంటాము, ముఖ్యమంత్రి వాడుకోవచ్చు, లేదా ఏదైనా వాడుకోవచ్చు అని అన్నారు. కానీ అక్కడ చూస్తేనేమో ఒక ఇండివిజువల్ పర్సన్ వాడుకునేట్టుగా కట్టారు. అందరికీ అర్థమవుతూనే ఉంది. ఆ ఇండివిజువల్ పర్సన్ ఎవరు? వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, ఏదో రాష్ట్రపతి లేకపోతే గవర్నర్ వాడతాం అంటున్నారు.
ఎప్పుడో రాష్ట్రపతి సంవత్సరానికో లేకపోతే 2 సంవత్సరాలకో వచ్చే రాష్ట్రపతి కోసం అన్ని వేల కోట్లు ఖర్చు పెడతాం కరెక్ట్ కాదు. సరైన మౌలిక వసతులు లేవు చాలా మండలాల్లో, చాలా విలేజ్ల్లో. అవి డెవలప్ చేయకుండా అన్ని కోట్లు ఒక బిల్డింగ్కి ఖర్చు పెడతాం కరెక్ట్ కాదు. సరే ఖర్చు పెట్టింది ఏమైనా శాసనసభకో లేకపోతే ఏదన్నా సచివాలయంకో లేకపోతే అలాంటి వాటికైతే అనుకోవచ్చు. ఇండివిజువల్ పర్సన్ ఉండడానికి ఖర్చు పెట్టారు. అది ఎవరైనా కానీ, గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎవరికైనా కానీ. అది పోలవరం ఆలస్యత కారణం వైసీపీ అని కొంతమంది, కాదు టీడీపీ అని కొంతమంది. అది టెక్నికల్ నాలెడ్జ్ అండి. అక్కడికి వెళ్ళి మనం చూసి చెప్పగలం కానీ చెప్పలేము. ఇంజనీరింగ్లో నిపుణులు చెప్పాల్సిన మాట అది. వాళ్ళ మీద చెప్పుకుంటున్నారు. కానీ ముందు ఇమీడియట్గా పోలవరం కంప్లీట్ చేయాలి. వీళ్ళైనా ఈ 4 ఏళ్ళ పోలవరం కంప్లీట్ చేయకపోతే మళ్ళీ నెగిటివ్ ఉంటుంది. నా రిషికొండ మీద మీ అభిప్రాయం? ఏమండి, అది ఇప్పుడు వరకు వాళ్ళ నాన్నగారు పరిపాలన చేశారు. ఇదివరకు గతంలో ఎన్టీ రామారావు గారు పరిపాలన చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు. ఎవరు కొండల జోలికి ఎవరు ఎవరో తోవకాల జోలికి కొండల మధ్య ఇల్లు ఎవరో కట్టుకోవాలి. ఒక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే కొండల మధ్యలోకి వెళ్ళి అవి పగలగొట్టి అంత ధ్వంసం చేసి ఒక దోచుకుందామని చెప్పి దాని పేరుతో రిషికొండ సృష్టించాడు. అది ప్రభుత్వ భవనం అని చెప్పండి. ప్రభుత్వ భవనం అయితే ప్రభుత్వం భూములు ఎన్నో ఉన్నాయి కండి. ఏది రిషికొండ ప్రభుత్వ భూమి అయితే తోమేయాలని ఎవరైనా రాసి పెట్టించారా చెప్పండి? కొండలు తోముకోమని చెప్పారా? కొండలు తోమిన వాళ్ళు మరి గ్రీన్ మ్యాట్ ఎందుకు వేశారు? మరి గ్రీన్ మ్యాట్ వేసి అంత పచ్చగా ఉందని ఎందుకు చెప్పారు చెప్పండి? మరి అంతే కదా, కొండలు తోమన్నారు, పచ్చదనం పోయింది, అక్కడ అడవి నశించిపోయింది. అప్పుడు అడవి నశించిపోయినప్పుడు పచ్చ మ్యాట్లు పెట్టమని ఎవరైనా చెప్పారా? మరి పచ్చమేట పెట్టి ఇదిగోండి మేము చేసాం అభివృద్ధి అంటే ఎవరు నమ్ముతారని. మరి అక్కడ ప్యాలెస్ కట్టాడు, అక్కడ రాజధాని అన్నారు. విశాఖ ప్రజలు ఏం చేశారు? ఒక సీట్ అయినా గెలిపించారా? మరి వాళ్ళే నమ్మనప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఎలా నమ్ముతారు? రుషికొండ అంటే అది చాలా ఇబ్బందికరంగా ఉండేది ఒకప్పుడు. అలాంటిది ఆ పచ్చదనం అంతా తీసేయడం అనే కారణం చాలా తప్పు. అది నేను ఇప్పుడు మరి అడుగుతున్నాడు కదా, రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తా అంటున్నాడు చంద్రబాబు. చూడాలి కదా ఇప్పుడు, ఇంకా టైం ఉంది కదా. అదే అది చేసేది ఏదైనా చూడాలా. అది ఈ సంవత్సరం పోవాలా ఏదని తెలుస్తుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు కొత్త ప్రభుత్వం? ప్రజలైతే మెయిన్ ఇవన్నీ ఏర్పాట్లు అన్నీ కావాలి. పోలవరం ప్రాజెక్టు, తర్వాత రాజధాని, తర్వాత మన ప్రత్యేక హోదాలు అవన్నీ రావాలా. అది ప్రజల నిర్ణయం. అలా మారిపోయిన చంద్రబాబు నాయుడు మీ అందరూ చూస్తారంట. గ్యారంటీగా చంద్రబాబు కూడా మార్పు వచ్చింది ఆయనలో కూడా. ఎందుకంటే అందరిని కలుపుకుపోయే భావం కలిగింది. అందుకే పవన్ కళ్యాణ్ కూడా చాలా చక్కగా ఆయన అంటిపెట్టుకుని ఉంటున్నాడు. ఈయన పరిపాలన కూడా ఈసారి ఎలా ఉంటుందో ప్రజలు అంచనా వేస్తారు. దాన్ని బట్టి వాళ్ళ పరిపాలన ఎలా ఉంది ఏంటనేది అర్థమైంది. అని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్సుల ద్వారా జరుగుతూ బాగుంటుంది. అది వాస్తవం, అట్లయినా మంచిది. అట్లయినా ఓడిపోయామని మనం అలాంటిది మనం కామెంట్ చేయకూడదు. సరే ఆయనకు అనుమానం వచ్చింది కాబట్టి బ్యాలెట్ కూడా మంచి పద్ధతే. కాబట్టి అంతకుముందు గెలిచినప్పుడు కూడా ఇదే ఆయన జగన్ గారు కూడా అలాగే గెలిచారు కదా, 1 సైడ్గానే గెలిచారుగా. అప్పుడు బ్యాలెట్ ఎందుకు మాట్లాడలేకపోయాడు? చంద్రబాబు నాయుడు కూడా బ్యాలెట్ బాక్స్ అన్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈవీఎంలో అందరికీ అవగాహన లేకపోవటం వల్ల, లేకపోతే ఓడిపోతున్నాం అన్న భయ కారణం వల్ల వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. టెక్నాలజీ పెరిగేంత టెక్నాలజీని వాడుకోవాలి తప్ప బ్యాలెట్లు మళ్ళీ తీసుకురావంటే కేంద్ర గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. అందరూ కూడా మళ్ళీ దీనికే మొగ్గు చూపుతారన్నమాట, ఈవీఎంలకి మొగ్గు చూపుతూ ఉంటారు.